రండి మేడం. అంటే బ్యాక్ సైడ్ అంటే బ్యాక్ వేసుకో. తిరిగి తినలేరుగా నా కొడుకు చెయ్యి పక్క కొంచెం ఎట్లా మన మాజీ ఎమ్మెల్యే అన్ని రకాల సహకార సహకారాలు అందించిన మన మేడం గారికి మన అభినందనలు కృతజ్ఞతలు. మన మేడం గారు మనం సైకిల్ గుర్తుకి గెలిపించవలసిన సైకిల్ గుర్తుకేసి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాము. నారాయణవనం మండలం సచ్చివీడు నియోజకవర్గం అందరికీ ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్కొక్క మహిళలకు నాయకులకు మరి అభిమానులకు నా కోసరం నిత్యము నన్ను తలంచుకుంటే నా అభిమానులకు నా ప్రియమత నాయకులకు అందరికీ పేరు పేరు నా హృదయపూర్వక నమస్కారాలు. ఏ సందర్భంగా మరి సచ్చివీడు నియోజకవర్గ ఎలక్షన్స్ మనం 11వ తారీఖు మనం ఓటు వేయబోతున్నాం. దానికి చంద్రబాబు నాయుడు గారు జేడీ రాజశేఖర్ గారిని నియమించడం, అదే మన పార్లమెంట్కి ఢిల్లీ వెళ్ళడానికి పనపాక లక్ష్మి గారిని నియమించడం జరిగింది. అమ్మ లక్ష్మి గారు ఆల్రెడీ సెంట్రల్ మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఆవిడికి మంచి అనుభవం, మరి ప్రజల మీద మమేకం, ఇది మనం గర్వించవలసిన కారణం. ఎందుకంటే మనకు మంచి ఒక ఎంపీ దొరికారని చెప్పి. అదేవిధంగా మన జేడీ రాజశేఖర్ గారు కూడా ఆయన అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు
అదే సేవా కార్యక్రమం అవరు ఫౌండేషన్ ద్వారా చేయించి మరి అనేకమైనటువంటి సేవల్ని ప్రజలకు అందిస్తున్నట్టు కూడా మనం విన్నాము. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. మనకు అటువంటి ప్రజల్లో మమేకమై ప్రజల కోసం సేవ చేసే వాళ్ళే మనకు కావాలని చెప్పేసి మనం కోరుకుందాం. మరి ఈ సమయంలో మిమ్మల్ని అందరినీ కూడా ఒక్కొక్కరిని అడుక్కుంటున్నాం, మంచి మెజారిటీతో మన ఎంపీ గారిని గెలిపించాలి. అదే మంచి మెజారిటీతో మన ఎమ్మెల్యే గారిని గెలిపిస్తే చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. మరి ఎంపీ గారు గెలిపిస్తే మనకు అనేకమైనటువంటి సహాయం, ఏ సహాయమైనా సరే చేయడానికి ఆవిడ ఎప్పుడు రెడీగా ఉంటారు. మనందరి క్షేమం సంక్షేమం ముందు వాళ్ళకి గెలవడానికి మన చంద్రబాబు నాయుడు గారు ఆయన చేపట్టినటువంటి సంక్షేమ పథకాలే ఈ యొక్క విజయానికి కారణంగా నిలబడతాయి అని నేను గర్వంగా చెబుతూ, మీ వచ్చినట్టు మీ అందరు కూడా 2 ఓట్లు, ఒకటి సైకిల్ గుర్తుకి, ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి వేసి గెలిపించవలసిందిగా మరి మనసు పూర్తిగా మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. జాబు కావాలంటే, జాబు కావాలంటే, అవినీతి పోవాలంటే, మనందరం సంతోషంగా ఉండాలంటే, పసుపు కుంకుమ మళ్ళా అందరి మహిళలకు చేరాలంటే, మనం పెన్షన్ మనకి 3,000 రూపాయలు 2,000 నుండి 3,000కు ఇంక్రీజ్ చేశారు. మా మొదట సీఎం గారిని సంతకం పెట్టిన రోజునే మా పెన్షన్ 3,000 చేస్తున్నారు. ఇది మన గర్వకారణం. మనం అందరూ చంద్రబాబు నాయుడు గారికి మనం ఎప్పుడు రుణపడి ఉన్నాం. జై తెలుగుదేశం. ఒకటి, ఇక్కడ కార్మికులు, చైతన్య కార్మికులు చాలా ఎక్కువగా ఉంటారు నారాయణవనం మండలం. దీని మీద ప్రత్యేక దృష్టి ఎంపీ గారు కావచ్చు, నేను కావచ్చు, మా సీఎం గారికి చెప్పి ఇప్పుడే ఆల్రెడీ ఆయన చేస్తున్నారు. ఇంకా కూడా ముందుకు తీసుకుపోయేదానికి మేము హామీ ఇస్తున్నాము. మనకు సహాయపడే వాళ్ళని, మనతో ఉన్న వాళ్ళని ఎప్పుడు మేము కూడా మర్చిపోకూడదు. మిమ్మల్ని గుర్తించి ఇక్కడున్న అనేకమైన కష్టపడే కార్మికులకు అందరికి కూడా మేము అండగా ఉంటామని, మా వల్ల అయినది మేము ఖచ్చితంగా చేస్తామని హామీ ఇస్తూ, ఇప్పుడు మన ఎంపీ గారు అభ్యర్థి మేడం గారు మాట్లాడతారు. నారాయణవనం మండలంలో ప్రచార నిమిత్తం ఈ రోజున మీ ముందుకి సత్యవేడి అసెంబ్లీకి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సులతో వచ్చినటువంటి సోదరుడు జేడి రాజశేఖర్కి, అభ్యర్థిగా పోటీ చేస్తున్న నేను పనబాక లక్ష్మికి మద్దతు పలకడానికి మీ సహకారం వాళ్ళకి ఇవ్వండి, నేను అండగా ఉంటాను అని చెప్పడానికి వచ్చినటువంటి పెద్దలు సోదరిమణి డాక్టర్ హేమలత మాజీ ఎమ్మెల్యే గారికి, గిరి గారికి, ఏకాంబరం గారికి, శివకుమార్ గారికి, భాస్కర్ గారికి, షణ్ముఖం గారికి, గోవింద స్వామి గారికి, మిగతా అందరి నాయకులకు సోదరిమణులకు అందరికీ నా నమస్కారం. మన ఓటు ఎవరికి? మన ఓటు ఎవరికి? మన గుర్తు ఏమిటి? మన గుర్తు ఏమిటి? జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై జై చంద్రబాబు నాయుడు. ఆ 150 నియోజకవర్గంలో మన సత్యవేడి నియోజకవర్గం కూడా ఒకటి ఉండాలని ప్రతి ఒక్కరూ మన నియోజకవర్గం చేయబడింది. అదేవిధంగా సహజ మరణం సహజస్తున్నారు. అదేవిధంగా గర్భిణీలకు పౌష్టికాహారము ప్రతి ఒక్కరికి అంగన్వాడీ ద్వారా చంద్రబాబు నాయుడు గారు పేద బడుగు బలహీన వర్గ
అంటే బ్యాక్ సైడ్ వేసుకో, అంటే బ్యాక్ అంటే బ్యాక్ వేసుకో. మేడం మీ నవ్వు కదా బాగుంటుంది, అందుకే నవ్వుతో కనిపిస్తే బాగుంటుంది. రండి మేడం. కొంచెం ఎట్లా తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. ఇప్పుడు మన ఎంపీ అభ్యర్థి అయిన అక్కగారు డబ్బులు అడుగుతా ఉంటే ఇవ్వకుండా పోయాడు. వీటన్నిటికీ అందరికీ నమస్కారం. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. 20 సంవత్సరాల నుంచి ఎంతో సర్వీస్ చేశాను, మీకు అందరికీ తెలుసు. ఒక్కసారి నాకు ఒక అవకాశం ఇవ్వాలని పిచ్చాటూరు మండల ప్రజల్ని కోరుకుంటున్నాను. అదే మాదిరిగా మా అక్క అయిన పరమాక లక్ష్మమ్మ మేడానికి ఎంపీ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నా. ఇప్పుడు ఈ వయసులో చంద్రబాబు నాయుడు గారు 18 గంటలు పనిచేస్తున్నాడు. మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. సత్తివేళ్ళలో ఎన్నో ఇండస్ట్రీస్ వస్తున్నాయి, ఎంతో డెవలప్మెంట్ కావాలని ఎన్నో సంవత్సరాల నుంచి జేడీ ఫౌండేషన్ తరపు నుంచి సర్వీస్ చేస్తున్న ఒక వ్యక్తిని కావాలని నన్ను పిలిపించి నన్ను నమ్మి నాకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చిన దానికి ఆయనకి జన్మంలో రుణపడి ఉంటానని సత్యవేడు నుంచి చెప్తున్నా. మీకు అందరూ కూడా ఆలోచించండి. మంచి వ్యక్తుల్ని చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా అవకాశం ఇస్తారు. ఈ అవకాశాన్ని మళ్ళా రావు. ఎప్పుడు ఏమి ప్రజల కానించి నేను ఏ రోజు కోరుకోలేదు. దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు ఒక అవకాశం ఇచ్చారు.
మీరందరూ దయచేసి 2 ఓట్లు ఎంపీ అభ్యర్థికి అసెంబ్లీకి గెలిపిస్తారని నమ్ముతూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ మన మేడం గారు మాట్లాడతారు. సమయం ఆసన్నమైందని చెప్పి నేను ప్రతి ఒక్కరిని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. మీ ముఖ్యంగా పెన్షన్లు 2000 నుంచి 3000 కూడా చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు మన చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యంగా ఇక్కడంతా వ్యాపారస్తులు ఉన్నారు. జిఎస్టీ గురించి మీరు ఆలోచించండి. ప్రతి ఒక్క దీని మీద కూడా జిఎస్టీ వేసి ఈరోజు చిన్న మధ్యతరగతి వ్యాపారస్తుల నడ్డి విరిచి ఈరోజు రోడ్డు మీద పాడేసిన ఘనత ఈ నరేంద్ర మోడీది అని చెప్పని మీకు తెలియజేసుకుంటూ, భారతదేశంలో జరిగే ఈ ప్రతిష్టాత్మకమైన ఎన్నికల్లో రేపు 11వ తేదీన ప్రతి ఒక్కరికి 2 ఓట్లు ఇస్తారు. ఒకటి సత్యవేడికి పోటీ చేస్తున్నటువంటి సోదరుడు జేడి రాజశేఖర్ గుర్తు, అలాగే తిరుపతి పార్లమెంటుకి పోటీ చేస్తున్నటువంటి పనబాక లక్ష్మి అయిన నా గుర్తు. అయ్యా, నేను కొత్త వ్యక్తిని కాదు, రాజకీయాలకి కొత్త దాన్ని కాదు. ఇది నా 7వ ఎలక్షన్. నేను ఇప్పటికి 4 పర్యాయాలు గెలిచి 2 పర్యాయాలు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నాను. నేను చాలామంది కొత్తది రాజకీయాలకి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. నాది నెల్లూరు నుంచి నేను 3 పర్యాయాలు, బాపట్ల నుంచి 1 పర్యాయము గెలిచాను. 2 పర్యాయాలు మంత్రిగా ఉన్నాను. ఇప్పుడు నేను 7వసారి పార్లమెంటుకి పోటీ చేస్తూ ఉన్నాను. మీరందరూ నన్ను ఆశీర్వదించి నాకు కూడా ఒక గుర్తు సైకిల్ గుర్తుకు ఓటేసి మా ఇద్దరిని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి మరింత బలం చేకూర్చే విధంగా మమ్మల్ని ఆశీర్వదించమని, మాకు ఒక అవకాశం ఇవ్వమని, ఈ ప్రాంతం అంతా మేము అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తాము, యువతకు ఉద్యోగ అవకాశాలు తీసుకొస్తాము, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాము అని చెప్పని ప్రమాణం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి సోదరుడు జేడి రాజశేఖర్ గారికి, మాజీ శాసన సభ్యురాలు సోదరి పెద్దలు హేమలత గారికి, సతీష్ గారికి, ఎల్లంగారెడ్డి గారికి, ప్రభాకర్ నాయుడు గారికి, పద్మరాజు గారికి, శ్రీనివాస నాయుడు గారికి, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, సోదరిమణులకు అందరికీ నా నమస్కారాలు. కేంద్రంలో నరేంద్ర మోడీ ఒక నియంతలాగా పరిపాలిస్తా ఉన్నాడు. ఈ రోజున మీరు కొంటున్నటువంటి ద్రాక్ష అయితేనేమి, దానిమ్మకాయలు అయితేనేమి, కాయగూరలు అయితేనేమి, వీటన్నిటి మీద కూడా ఈ రోజు జిఎస్టీ వేశాడు. అంతకు ముందు మన పక్కింటికి వెళ్ళి అక్క 4 కాయగూరలు ఇవా, లేకపోతే 4 వంకాయలు ఇవా అని చెప్పని అడిగి తెచ్చుకునే వాళ్ళం. కానీ ఈ రోజు ఆ పరిస్థితి లేదు. ప్రతి ఒక్క దాని మీద కూడా ఉప్పు, పప్పు, ఆఖరికి మన స్టిక్కర్ మీద కూడా జిఎస్టీ వేసిన
నాకు ఒక అవకాశం ఇచ్చాడు. పసుపు కుంకుమ ఇవ్వడం రైతులకి, ఈతకి, అందరికి కూడా. పక్కనే ఉంది ఆయన మంచి డైనామిక్ లీడర్, 2 సార్లు సెంట్రల్ మినిస్టర్ గా పనిచేశారు. రైల్వే లైన్ తీసుకొచ్చేదానికి, నాగలాపురం మేరుగుండా తీసుకొచ్చేదానికి నా వంతు నేను కృషి చేస్తాను అని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నాను. అలాగే నెల్లూరు, తిరుపతి, చెన్నై ఒక ఇండస్ట్రియల్ కారిడార్ తీసుకొస్తానని చెప్పని మన నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం మీకు అందరూ తెలుసు. దానిలో కూడా మా వంతు మేము కృషి చేసి మన ప్రాంతంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని తెలియజేస్తూ మాకు ఒక అవకాశం ఇవ్వండి, మా ఇద్దరిని గెలిపించండి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం.